గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు సాయంత్రం శివాలయానికి అయితే వచ్చాను. ఎప్పుడు మార్నింగ్ టైంలో వస్తూ ఉంటాను కదా! ఈరోజు కుదరలేదు. హనుమంతునికి తమలపాకు మాల వేద్దాం శనివారం రోజు అనేసి వచ్చాను. మాకు ఏంటంటే శివాలయంలోనే హనుమంతుని విగ్రహం ఉంటుంది. స్పెషల్‌గా హనుమాన్ టెంపుల్‌కి నేను వెళ్ళననమాట. 21 తమలపాకు ఆకులతో ఇలాగ సింధూరం పెట్టేసి మాల అయితే వేశాను. పోయినసారి నా చేతులు తగిలాయనమాట విగ్రహాన్ని. నాకు చీర కాలింది. నాకు అర్థమైంది ఏంటంటే ఈయన బ్రహ్మచారి కాబట్టి మనం తాకూడదు విగ్రహాన్ని గాని. అందుకని పూజారి చేత ఆ మాల అయితే వేపించానండి. ఇంకా అలానే శివాలయంలో శివుని దర్శించుకొని కాసేపు కూర్చొని ధ్యానం చేసుకొని ఉండడం బాగుంటుంది. ఈ మధ్య కుదరట్లేదండి. నా ఎగ్జామ్స్ అని పీరియడ్స్ అని కొంచెం ఇంట్లో పూజలు తగ్గిపోయాయి. ఇంకా ఈ గుడికి రావడం కూడా తగ్గిపోయింది. ఆటోమేటిక్గా గుళ్ళో నా కళ్ళలో నీళ్ళు వస్తాయి చూడండి. ఓం నమ శివ అనేటప్పుడు కానీ ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు అయితే నూడిల్స్ ఒక సాదా తెచ్చాను. ఎప్పుడు 50 రూపీస్ ఈరోజు 60 చెప్పారు. ప్రైస్ 10 రూపీస్ పెంచారు. క్వాలిటీ మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నూడిల్స్ ఫ్రైడ్ రైస్ జంక్ ఫుడ్ కాబట్టి మేము ఒకటి తెచ్చుకొని ముగ్గురం షేర్ చేసుకొని తింటాం. అంటే తినకుండా ఉండలేం, బట్ తగ్గించి అయితే తినగలం కదా. ఇది ఇవాళ చిన్న వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.